ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల అధినేతలు ఒక రేంజ్లో కీలక ప్రకటనలు చేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ 6తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు సాగిపోతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చుతప్పులతో పాటుగా వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికితీస్తూ ప్రజలకు వాటిని నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే 25,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మెగా డిఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు 25,000 రూపాయలు ఇస్తాం. వెనుకబడిన వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్ అని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలుస్తాం. టీడీపీ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్ అబద్ధాలు అద్భుతంగా చెబుతాడు. జగన్ అబద్ధాలు చెప్పడంలో పీహెచ్డీ చేశాడు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని గాలికి వదిలేశారు. జగన్ అంతా రివర్స్ పాలనే. జగన్ పాలనలో ఏపీ భ్రష్టు పట్టిపోయింది. జగన్ ఒక మానసిక రోగి అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆరోపించారు. జగన్ రెడ్డిది విధ్వంస రాజ్యం. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కబ్జాలతో విలవిలలాడింది. నేను విశాఖను వాణిజ్య రాజధాని చేశాను. డ్రగ్స్, గంజాయి రాజధానిగా జగన్ మార్చాడు. జగన్ కు విశాఖ మీద ప్రేమే లేదు. ఇక్కడ సంపద మీదే ప్రేమ ఉంది. ఉత్తరాంధ్ర పైన విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనమేంటి? నేను రాష్ట్రంలో సంపద సృష్టించాను. జగన్ మాత్రం తన ఇంటికి సంపద పెంచుకున్నాడు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవి మోసాలు. అదేవిధంగా గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారు. చేసిన నేరాలను ఇతరులపై తొయ్యడంలో జగన్ దిట్ట అంటూ జగన్ పైన తీవ్ర స్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు.